స్వాగతం. నేను మీ సుమలత. ఇప్పుడే మాకు నజరేతు నుండి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మా ప్రతినిధి సిస్టర్ జ్యోతి కాల్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. సిస్టర్ జ్యోతి, అక్కడ నజరేతులో ఏమి జరుగుతుందో కాస్త చెప్తారా? అవును సిస్టర్ సుమలత, నజరేతులో ప్రజలందరూ మరియ ఇంట్లో ఏమో జరిగిందని మాట్లాడుకుంటున్నారు. అదేమిటో తెలుసుకోవడానికి ఇప్పుడే మరియ ఇంటికి చేరుకున్నాము. మరియా, నేను సిఎస్ఏ న్యూస్ రిపోర్టర్ని. మీకేదో జరిగిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు మీకేం జరిగింది? దేవదూత నాకు కలలో కనిపించి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. విన్నారు కదా, గాబ్రియేలు దూత కనిపించి తాను కన్యగానే కుమారుని కంటుంది అని చెప్పిందట. అది భగవంతుడి సంకల్పం అని భావిస్తుంది మరియా. మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయమైంది. మరి ఈ విషయం తెలిస్తే యోసేపు ఎలా స్పందిస్తాడో? కెమెరామ్యాన్ అగస్టిన్తో సిస్టర్ జ్యోతి, ఓవర్ టు స్టూడియో. మరియతో వివాహం నిశ్చయమైన యోసేపు పరిస్థితి ఎలా ఉందో అక్కడ ఉన్న మా ప్రతినిధి సిస్టర్ రోజాని అడిగి తెలుసుకుందాం. సిస్టర్ రోజా, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యోసేపు గురించిన సమాచారం ఏమైనా ఉందా? సిస్టర్ సుమ, నేను ఇప్పుడే యోసేపు ఇంటికి వచ్చాను. అసలు ఏం జరిగిందో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా. యోసేపు, మరియకు దేవదూత కనిపించి ఒక కుమారుడు జన్మిస్తారని చెప్పినారట. మరి మరియతో మీకు వివాహం నిశ్చయమైనది కదా, మరి మీ ఆలోచన ఏమిటి? నిన్న రాత్రి ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. సిస్టర్ సుమ, యోసేపుకు విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడ్డారు. కానీ దేవదూత ఇచ్చిన సందేశం తర్వాత ఆయన ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంది. కెమెరామ్యాన్ జాన్తో సిస్టర్ రోజా, ఓవర్ టు స్టూడియో. చూశారు కదా, స్వయంగా పరలోకంలో ఉన్న దేవుడు తన దూతను యోసేపు వద్దకు పంపి మరియ పవిత్రతను తెలియపరచారు. లోకరక్షకుడైన చిన్నారి బాలయేసు యొక్క బాధ్యతను మరియా యోసేపులు ఆనందంగా స్వీకరించారు. మన సిఎస్ఏ టీం నజరేతులో తమ యాత్రను కొనసాగిస్తున్నారు. అక్కడ సీదర్ చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. యోసేపు తన భార్యను తీసుకొని తన స్వస్థలమైన బెత్లెహేమునకు వెళ్ళారు. అక్కడ విషయాలు మా ప్రతినిధి సిస్టర్ శిరీషాని అడిగి తెలుసుకుందాం. సిస్టర్ శిరీష, మీరు బెత్లెహేములో ఉన్నారు కదా, అక్కడ మరియా యోసేపులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కాస్త వివరిస్తారా? సిస్టర్ సుమ, నేను ఇప్పుడే బెత్లెహేము చేరుకున్నాను. జనాభా లెక్కల సేకరణ వలన ఇక్కడ చాలా రద్దీగా ఉంది. మరియ యోసేపులు కూడా ఇక్కడికి వచ్చారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మరియకు ప్రసవకాలం సమీపించింది. కానీ వారికి ఏ సత్రంలోనూ చోటు దొరకటం లేదు. సిస్టర్ సుమ, ఒక్క నిమిషం. ఇప్పుడే అందిన వార్త. మరియ యోసేపులకు ఊరి చివర పశువుల పాకలో స్థలం దొరికింది. ఈ రాత్రికి వారు ఇక్కడే ఉంటారు. మేము కూడా ఇక్కడే ఉండి
ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు స్టూడియోకి అప్డేట్ చేస్తాం. కెమెరామ్యాన్ డేవిడ్తో సిస్టర్ శిరీష, ఓవర్ టు స్టూడియో. మా రిపోర్టర్ సిస్టర్ శిరీష ఇచ్చిన సమాచారం ప్రకారం అర్ధరాత్రి లోకరక్షకుడు పసిరపాకలో జన్మించాడు. ఈ సుందర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. మన కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులు అందరూ ఆ బిడ్డను చూడడానికి వస్తారు. మరి స్వయంగా దేవుడే ఒక పసి పాపలా ఈ భూలోకంలో జన్మిస్తే అబ్బో ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా. మరి ఈ విషయాలన్నీ అక్కడ ఉన్న మా రిపోర్టర్ సిస్టర్ శ్రావ్యాని అడిగి తెలుసుకుందాం. సిస్టర్ శ్రావ్య, చిన్నారి బాలయేసు ఎలా ఉన్నారు మీరు చూసారా? బెత్లెహేములో పసిరపాక వద్ద పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మన ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. కాస్త వివరిస్తారా? సిస్టర్ సుమ, ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఎటు చూసినా దూతల గానాలు, స్తుతి పాటలు, స్వర్గమే నేలపై కాలు మోపినట్లుంది. ఇక్కడ గొర్రెల కాపరులు మరో 3 జ్ఞానులు ఉన్నారు. వారు ఆ చిన్నారి బాలయేసుని ఆరాధిస్తున్నారు. వారిని గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. అయ్యా, మీరంతా గొర్రెల కాపరులు కదా, మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏం జరిగింది? మేము గొర్రెలు కాల్చుండగా దేవదూత మాకు కనిపించి మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారంను మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. ఇవండి ఇక్కడి విశేషాలు. కెమెరామ్యాన్ అగస్టిన్తో సిస్టర్ శ్రావ్య, ఓవర్ టు స్టూడియో. మొత్తానికి మన సిఎస్ఏ టీం టైం మిషన్లో 2020 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టుకను మనకు చూపించారు. ఆ సుందర దృశ్యాన్ని చూసి తరించాము కదా. ఇప్పుడు మనము దేవదూతలతో కలిసి స్తుతి గీతాలు పాడి శ్రీ యేసు జననాన్ని ఆనందంగా జరుపుకుందాం. సిఎస్ఏ ఛానల్ తరపున అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.